క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: తురిమి పెట్టుకున్న క్యారెట్, నెయ్యి, ఇలాచి, జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు, షుగర్. ముందుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి జీడిపప్పులు. ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లకు తీసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు వేయించాలి సన్నటి సెగ మీద. పచ్చివాసన పోయి కూడా క్యారెట్ కూడా ఉడుకుతుంది కొంచెం. ఇలా ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత సరిపడా షుగరు, ఎక్కువ కావాలంటే ఎక్కువ, నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు. పాలుంటే 1 కప్పు పాలు కూడా వేసుకోవచ్చు. ఇలా మనకి చక్కెర వాటర్ లాగా వస్తుంది. వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై అవుతుంది. మాడకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా మనకి చివర్లో ఇలాచి పౌడరు, తర్వాత మనం జీడిపప్పులు కూడా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. మనకి జీడిపప్పు కేసరి రెడీ అయినట్టే.